కబ్జాని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిని కబ్జాని 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 ప్రభుత్వ భూమిని. నా పేరు కోడిగుడ్డు రమణ. నేను 2 సార్లు సర్పంచ్ గాను ఒకసారి కౌన్సిలర్గా పనిచేశాను. అయితే నాకు తెలిసిన దగ్గర నుంచి ఇది చెరువు భూమి కానీ ఈ 286 సర్వే నెంబర్ ఎప్పుడు చెరువు భూమి అని చెప్పి దీన్ని ఊర చెరువు అని కూడా అంటారు. ఇది ఎప్పుడు చెరువు భూమిగానే కొనసాగుతుంది. మరి ఎక్కడి నుంచో వచ్చి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు మరి ఇది కొనుగోలు చేసుకొని ప్లాట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ భూమిని కూడా మరి ఎవరో వచ్చి కబ్జా చేస్తే దీన్ని మేము గ్రామస్తులు 3 గ్రామాల ప్రజలు నిరసన తెలియజేస్తున్నాము. అవసరమైతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడానికి కూడా అందరం సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ ఇక్కడ బోర్లు కూడా కొట్టిస్తే గవర్నమెంట్ ఇది ఫారం భూ అమ్మడం వల్ల వారికి కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. మరి దీన్ని గుర్తించి ప్రభుత్వం కలెక్టర్ గారే అందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆవిడే మరి ఎందుకు ఈ భూమిని 22 యూనిట్ తొలగించి జిరాయితీ కింద ఎందుకు ఇచ్చిందో మాకు తెలియట్లేదు. మరి అక్కడే ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు బొద్దుప నాగేశ్వరరావు అండి. నేను గత 2 చుట్లు వార్డు నెంబర్గా చేశాను, 1 చుట్టూ కోఆప్షన్ నెంబర్గా చేశాను. గత 20 సంవత్సరాల పెట్టి నుంచి కూడా పెదపల్లి, మంత్రిపాలెం, గొల్లపాలెం 3 గ్రామాలు కూడా పిల్లలు ఇక్కడ ఆడుకోవడం, ఇక్కడ అన్ని వచ్చాలకి వినియోగించుకుంటూ ఈ జాగాలోని కొంత జరిగింది. మధ్యలో ఈ మయాన్ని ఈ జాగాని ఒక వైజాగ్లోని ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి బేరం చేసి ఆయనకి 22 అని తీసి అది రియల్ ఎస్టేట్గా మార్చి ఇప్పుడు సైట్ లేనందుకైనా దాన్ని ముందుకు వచ్చారు. ఈ గ్రామం అందరికీ చెందేటట్టు మీరు మాకు న్యాయం జరిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా కాలం సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ భూమి అనేది చెరువు గర్భంగా ఉండేది. మా పూర్వీకులు ఇందులో చాలామంది రైతులు కూడా ఈ ఎక్కువ చెరువు ఉన్న టైంలో వాటర్ పట్టుకెళ్ళి వ్యవసాయానికి ఉపయోగించుకునేవాళ్ళు. అయితే మా 3 గ్రామాల జనాభా పెరిగింది. 3 గ్రామాల్లో ఉన్న యువకులు కూడా ఒక ఆట స్థలం నిమిత్తం మేము కొంచెంగా దీన్ని గ్రౌండ్ తయారు చేసుకొని మా గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా దీన్ని గ్రౌండ్గా వాడుకుంటున్నారు. ఈ మధ్య సుమారు నెల 15 రోజుల క్రితం ఒక బడా వ్యాపారత రియల్ ఎస్టేట్ చేసిన ఒక ఆయన ఈ భూమి మాదని చెప్పేసి పేపర్లు ఎక్కడో ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి ఈ భూమిలో అడవుడు ఎక్కువ చేస్తున్నారు. అయితే దానికి మా 3 గ్రామాల ప్రజలు కూడా చాలా నిరాశ చెంది చాలా బాధపడ్డారు. దీని దృష్ట్యా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, లోకల్ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ, మా మాజీ ఎంపీ చలపతిరావు గారు కానీ, నాగేశ్వరరావు గారిని చొరవ తీసుకొని మా గ్రామానికి ఈ గ్రౌండ్ని జిల్లా యంత్రాంగం అంతా సపోర్ట్ చేసి మా గ్రామానికి సైట్ అప్పచెప్తారని కోరుకుంటూ జరుగుతుంది. నా పేరు బొద్దుపు శ్రీనివాసరావు అండి. పెదపల్లి గ్రామంలో గత మాకు తెలిసి వచ్చిన కాంచి కూడా చెరువు ల్యాండ్గా ఉంది ఇక్కడ. దాన్ని ఈ మధ్య కొంతమంది వ్యాపారస్తులు దాన్ని ఏమో రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచనతో చెరువు భూమిని మరి తప్పుడు పత్రాలు సృష్టించి కలెక్టర్ గారికి తప్పుడు నివేదిక ఇచ్చి దాన్ని జిరాయితీగా మార్చారని చెప్పి మాకు తెలిసి వచ్చింది. దీనిపై మేము కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని మన ఎంఆర్ఓ అని కూడా కలవడం జరిగింది. చెరువు భూమిని ఎలా జిరాయితీగా మారుస్తారని చెప్పి మాకేం తెలియదని చెప్పి కూడా అంటున్నారు. గతంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళు పనిచేసిన వాళ్ళు 286 అది చెరువు భూమి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చెప్పినా ఇప్పుడే అది మరి జిరాయితీగా మార్చారని చెప్పి కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు. దాన్ని మేము ఎంతమాత్రం సహించాం. దాంట్లో ఎవరైనా అడుగు పెడితే మా రక్తాన్ని సింధిస్తాం తప్ప ఎవరిని కూడా దాంట్లో అడుగు పెట్టకుండా మేము పోరాడుతామని చెప్పి గ్రామంతో పార్టీలకు అతీతంగా మేము అందరం కూడా గ్రామంలో చిన్న పెద్ద పిల్ల మేక కలిపి
అని మేము అన్నాలో బెట్ ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు ఫైటింగ్ కాదు, దాదాపుగా మాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి కూడా అది చెరువు భూమే కాబట్టి చెరువు భూమిగా ఉండాలని చెప్పి ఇక్కడ అందరం కూడా పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చి దాన్ని ప్లాట్లు వేయాలని ఇంకో విధంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరిని కూడా దాంట్లో గ్రామం తరపున అడుగు పెట్టనివని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. మాది పదిపిల్లి గ్రామం అండి. నా పేరు దాసర కుమార్. నాకు 63 సంవత్సరాలు. ఈ చెరువు ఇక్కడ పైన ఒక 25-30 ఎకరాలు, కిందనో 25-30 ఎకరాలు పంట పొలాలు ఉండేయండి. ధాన్యం పండేది పక్కగా. ఆ పొలానికి పంటకి ఇందులో చెరువులో వాటరు రైతులు తీసుకెళ్ళి పంటలు పండించేవాళ్ళు. నాకు అప్పటి నుంచి తెలుసు. మరి అలాగా అందులో ఏదో బీఫారం ఇచ్చారని చెప్పేసి అప్పుడులో ఏదో మా చిన్నప్పుడు అనేవాళ్ళు. ఏమి ఇచ్చినా ఆ బీఫారం కూడా ఈ భూమి అప్పుడు చెల్లేది. ఇది గవర్నమెంట్ పక్క ల్యాండ్ అండి, 12 ఎకరాల చిల్లర. మరి అందులోనూ మా గ్రామస్తులు 3 గ్రామాల జనం అన్ని విషయాల్లోనూ ఈ చెరువు దీన్ని బాగు చేసుకొని ఒక గ్రౌండ్గా వాడుకుంటున్నారు. మరి రాబో తరాలు కూడా మా స్కూల్ కూడా ఇప్పుడు 10th క్లాస్ స్కూల్ వచ్చిందండి పెద్దపల్లికి, మంత్రిపాలెం, పెదగొల్లపాలెం 7 గ్రామాలకి. ఇక్కడ ఆ స్కూల్ కూడా మా స్థలం లేదండి. గవర్నమెంట్ వారు ఇంకా ఇందులోనూ 1 ఎకరం 2 ఎకరాలు మినాయించి స్కూల్ కట్టి మా పిల్లలకు మంచి భవిష్యత్తు దొరుకుతుందని చెప్పేసి మేము ఆశపడ్డాం. మరి ఉన్నట్టుండే ఎప్పుడు లేనిది 22A దాన్ని మార్చి రాత్రే ఇది జిరాయితీనే ఒక వైజాగ్ నుంచి వచ్చిన వ్యాపారస్తులకు అప్పచెప్పి మరి మా అందరూ గ్రామ ప్రజల మనోభావాలు దెబ్బతీసి మా ఇంతమంది 10,000 మంది జనం ఉన్న ఈ గ్రామానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము చాలా బాధపడుతున్నామండి. మరి ఇటువంటి కార్యక్రమాన్ని కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ అన్యాయం చేస్తే కోర్టుకు వెళ్తామండి. మరి అలాంటి కోర్టే ఒక గవర్నమెంట్ డైరెక్షన్ తీసుకొని ఇది మార్చేసిందని తెలిసి మేము చాలా చింతిస్తున్నాం సార్. మరి ఇది ఏదైనా అందరూ కలిసి విషయాన్ని తెలుసుకొని మా గ్రామానికి, మా ప్రజలకి, మాకు, మా రాబో తరానికి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.